హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అటుకులతో చాలా ఈజీగా చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. చక్రాలు లేదా జంతికలు ఇలా అటుకులతో చేసుకుంటే మరింత టేస్టీగా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ మురుకులు లేదా జంతికల రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ స్నాక్స్ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులు మందంగా ఉన్నవైనా పర్లేదు, లేదంటే పల్చటివైనా పర్లేదు. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 కప్పు వేయించిన శనగపప్పు లేదా పుట్నాల పప్పు వేసుకోవాలి. అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. అటుకులని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కొంచెం చల్లారనివ్వాలి. అటుకులు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల పొడి బియ్య పిండిని తీసుకోవాలి. ఇప్పుడు జల్లెడలోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు పుట్నాల పిండిని వేసుకొని జల్లించుకోవాలి. నెక్స్ట్ పిండిలో 1.5 టేబుల్ స్పూను నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనము రోజు తీసుకునే ఫుడ్లో ఏదో ఒక విధంగా నువ్వులు యాడ్ చేసుకుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చక్రాలు మంచి కలర్ రావడం కోసం ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ దీనిలోనే టేస్ట్ సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ కావాలి అంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో ఒక 1/2 టీ స్పూను వాముని ఇలా చేతులతో క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాము డైజెషన్కి మంచిది, అలాగే మంచి ఫ్లేవర్ ఇస్తుంది చక్రాలకి. నెక్స్ట్ చక్రాలు గుల్లగా రావడం కోసం దీనిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ కానీ లేదా వేడి ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలి. అంటే మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. అలా కాకుండా పిండి పొడిగా ఉందనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండిలో వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ముందు స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మనం హాట్ వాటర్తో పిండి కలుపుకుంటున్నాం కాబట్టి ముందుగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని మనము చేత్తో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడు ఇలా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకొని దాని లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనము తయారు చేసి పెట్టుకున్న పిండిని సరిపోయినంత తీసుకోవాలి. మీరు మీకు నచ్చిన షేప్లో ఈ చక్రాలని ఒత్తుకోవచ్చు. ఇలా పిండిని ఫిల్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము జంతికల్లాగా ఒత్తుకోవాలి. జంతికలు లేదా చక్రాలని మీకు కావాల్సిన సైజులో ఒత్తుకోండి. ఇలా జంతికలు ఒత్తుకునేటప్పుడు మీకు మరీ కష్టంగా ఉంది, జంతికలు రావట్లేదు అనిపిస్తే పిండిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోండి. మనము ఇలా చక్రాలు ఒత్తుకున్న వెంటనే కదపకూడదు. ఒకవైపు బాగా ఫ్రై అయ్యి కుక్ అవ్వటం ఆగిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఎంత బాగా పొంగాయో, అంటే మనకి ఆయిల్ హీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇలా 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కుక్ అవ్వటం ఆగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా జంతికల్లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను డిఫరెంట్ షేప్స్లో జంతికల్లాగా ఒత్తుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా ఎక్కువ హోల్స్ సన్నగా ఉన్న మురుకుల మేకర్ తీసుకొని దీనిలో పిండి పెట్టుకొని జంతికల్లాగా ఒత్తుకున్నాను. ఇలా ఒకే పిండితో మనము డిఫరెంట్ షేప్స్లో జంతికల్ని ఒత్తుకోవచ్చు. పిల్లలు కూడా బోర్ కొట్టకుండా డిఫరెంట్గా ఉంటే ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇలా స్టార్ గుర్తు ఉన్న ప్లేట్ తీసుకుంటున్నాను. దీనితో కూడా స్టార్ షేప్లో మనము జంతికలు ఒత్తుకోవచ్చు. ఇలా మనము ఒకే పిండితో డిఫరెంట్ షేప్స్లో జంతికలు ఒత్తుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. చూసారు కదండి, మనకి ఎంతో ఈజీగా టేస్టీ అండ్ క్రిస్పీ జంతికలు రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో జంతికలు లేదా మురుకులు తయారు చేసుకొని చూడండి. ఎంతో టేస్టీగా వస్తాయి. అలాగే మీకు ఎలా వచ్చాయో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలా ఒకే పిండితో మనము డిఫరెంట్ షేప్స్లో జంతికలు చేస్తే పిల్లలకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా తింటారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.